ఇది వినడం ఘోరం, చెప్పడం దారుణం. తెలంగాణ ప్రతిష్టకు భంగం కలిగించే అంశం. మహిళా అధికారులను కేబినెట్ మంత్రులు ఇంటికి పిలిపించుకుపోవడమేనా ఇందిరమ్మ రాజ్యం? అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోంది? ఈ అరాచకాలేంటి? ఒక ఓటుకు నోటు దొంగకు పాలన పగ్గాలు ఇస్తే ఇంతకంటే ఏం ఆశించగలమంటున్నా తెలంగాణ సమాజానికి బదులిచ్చే కాంగ్రెస్ నేత ఎవరైనా ఉన్నారా? మంత్రుల నివాసాలకు రాత్రిపూట మహిళా అధికారులను పిలిపించుకోవడం ఏంటసలు? మహిళా అధికారులను అవమానిస్తూ రేవంత్ సర్కార్ నీచ సంస్కృతికి తెరతీయడం కాదా ఇది? ఈ మేరకు కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ మహిళా నేతలు మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి ఆటోలో వెళ్లిన సునీత లక్ష్మారెడ్డి, మాలోతు కవిత, పద్మా దేవేందర్ రెడ్డి ఆటోలో మహిళా కమిషన్ కార్యాలయానికి చేరుకున్నారు. మహిళలు స్వేచ్ఛను పనిచేసుకునే వాతావరణాన్ని కల్పించని ఈ ప్రభుత్వం ఉంటే ఏంటి, ఊడితే ఏంటని భగ్గుమన్నారు. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, అమూల్య, ఏదైతే రాష్ట్రంలో పాలన మొత్తం గాడి తప్పింది, అటు మంత్రుల మధ్య వివాదాలు కావచ్చు, లేదంటే రాజకీయ నేతల మధ్య వివాదాలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో చేస్తున్నటువంటి అరాచకాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఇటు తెలంగాణను కూడా పూర్తిగా అప్రతిష్ట పాలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. దేశవ్యాప్తంగా తెలంగాణ వైపు చూసినటువంటి గతంలో రాజకీయం అంతా కూడా ఇప్పుడు దుమ్మెత్తి పోస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒక మహిళా అధికారులను రాత్రులు మంత్రుల ఇంటికి పిలిపించారని వార్తలు ఈ 2 రోజుల నుంచి కూడా గుప్పమంటున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ పెద్ద రాజకీయ దుమారం అయితే రేగుతుంది. ప్రధానంగా మంత్రులు మహిళా అధికారులను ఇంటికి పిలిపించుకోవడం పట్ల జరుగుతున్నటువంటి పరిణామాల పట్ల 2 రోజులుగా మీడియాలో వచ్చినటువంటి కథనాలు ఇప్పుడు రాజకీయంగా పెను ప్రకంపనలను కూడా సృష్టిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో మహిళలను అవమానిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇటు బీఆర్ఎస్ మహిళా నేతలంతా కూడా మహిళా కమిషన్ చైర్మన్ ను కలిసేందుకు వెళ్లారు. కానీ ముందస్తు సమాచారం ఉండటంతో తాను కూడా అక్కడ అందుబాటులో లేదు. అయితే అక్కడ ఉన్నటువంటి సెక్రటరీని కలిసి ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో మహిళలకు పూర్తిగా గౌరవం పోతోంది, అంతేకాకుండా అవమానించబడుతున్నారంటూ కూడా చెప్పినటువంటి పని. మిస్ వరల్డ్ పోటీలో కూడా ఒక మిస్ వరల్డ్ కూడా పెద్ద ఎత్తున అప్పుడు రాజకీయ దుమారం రేగింది. తనను కూడా అవమానించినటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలకు సంబంధించినటువంటి అంశంలో ఎలాంటి చర్యలు కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోలేదు. ఇప్పుడు మహిళా అధికారులను మంత్రులకి ఇంటికి పిలిపించుకుంటున్నారనే వార్తలు రావడంతో ఒక్కసారిగా తెలంగాణ ఉలిక్కిపడింది. పూర్తి స్థాయిలో రాష్ట్రంలో మహిళల పట్ల గౌరవం లేనటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఫిర్యాదు చేశారు. ఎక్కడికక్కడ ఏర్పడుతూనే ఏదైతే బీఆర్ఎస్ మహిళా నేతలు సునీత లక్ష్మారెడ్డి కావచ్చు, పద్మా దేవేందర్ రెడ్డి కావచ్చు, ఇక అంతేకాకుండా మాలోత్ కవిత, మాజీ ఎంపీ మాలోత్ కవితతో పాటు మిగతా బీఆర్ఎస్ నేతలంతా కూడా ఏదైతే మహిళా కమిషన్ చైర్పర్సన్ దగ్గరికి మహిళా కమిషన్ కార్యాలయానికి వెళ్లారు. ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి ఆటోలో వెళ్లారు. ఈ రోజు ఆటోలకు సంబంధించినటువంటి వాళ్ళ కష్టాలు తెలుసుకునేందుకు నేరుగా నేతలంతా కూడా ఆటోలోనే ప్రయాణించినటువంటి పరిస్థితుల నేపథ్యంలో పూర్తి స్థాయిలో దీనిపైన విచారణ జరిపించాలి. ఆ మంత్రి ఎవరు, ఆ మహిళా అధికారులను ఎందుకు పిలిపించుకుంటున్నారనే దానిపైన కూడా ఖచ్చితంగా విచారణ జరిపించాలని కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇందిరమ్మ రాజ్యంలో మహిళలను అవమానించడమేనా ఎందుకు ప్రధాన కారణం అంటూ కూడా వాళ్ళు దుమ్మెత్తిపోసినటువంటి పరిస్థితి కనబడుతుంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ రాజ్యం వస్తుందని చెప్పారు. మహిళా అధికారులను మంత్రి ఇంటికి పిలిపించుకొని రివ్యూ చేశారన్న వార్తలపైన మహిళా కమిషన్ ఖచ్చితంగా దీన్ని స్వీకరించి గత ప్రభుత్వంలో సీఎస్ శాంతికుమారి ఉన్నత పదవి కట్టబెట్టింది గత ప్రభుత్వం. కానీ ఈ ప్రభుత్వం అనేక విధాలుగా మహిళా అధికారులను ఇబ్బందులకు గురి చేస్తూ మహిళా ప్రజాప్రతినిధులపైన కూడా గౌరవం లేకుండా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. సీఎం వద్దకు వెళ్లాలంటే తన తల్లి మహిళా మంత్రి భయపడుతున్నారంటూ కూడా ఆమె కూతురు ఆరోపించినటువంటి సందర్భాన్ని కూడా ఇప్పటికే బీఆర్ఎస్ మహిళా నేతలంతా కూడా గుర్తు చేశారు. మహిళా జర్నలిస్టుల పైన దాడులు జరుగుతున్నాయి, కేసులు పెడుతున్నారు. కొత్తగూడెంలో గిరిజన మహిళను వివస్త్రం చేసి ఘటన వెలుగులోకి వచ్చినటువంటి ఘటనలను కూడా పునరావృతం అవుతా ఉన్నాయి. మహిళలను కోటీశ్వరులు చేయకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళ హక్కులను హరించేలా చర్యలు పూనుకోవద్దంటూ రాష్ట్ర ప్రభుత్వ తీరుపైన కూడా పెద్ద ఎత్తున దుమారం అయితే అనేక వర్గాల నుంచి కూడా ఇదే పరిస్థితి కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ రంగం ఆ రంగం అని కాదు, ప్రతి రంగం కూడా కుదేలైపోయినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఎక్కడికక్కడ కమిషన్లు కావచ్చు, ఎక్కడికక్కడ సెటిల్మెంట్లు దందాలపైనే రాష్ట్ర ప్రభుత్వం ఆధారపడుతున్నట్టు కూడా బీఆర్ఎస్ నేతలు అయితే మండిపడుతున్నటువంటి పరిస్థితులు కలుగుతున్నాయి. ఈ అంశం ఎంతవరకు దారితీస్తుంది, ఇది ఎంతవరకు వెళ్తుంది అనేది మాత్రం ప్రస్తుతం మనం వేచి చూడాలి. అమూల్య, కిరణ్, ఇప్పుడు మనం చూసినట్టయితే మహిళలకు అండగా ఉంటామని అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. బట్ ఇప్పుడు చూసినట్టయితే అధికారంలో వచ్చిన తర్వాత కేబినెట్ మంత్రులు రాత్రి సమయంలో మహిళా నేతలను పిలిపించుకుంటున్నా సరే సీఎం రేవంత్ పట్టించుకోకపోవడాన్ని అసలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఇటు సీఎం రేవంత్ రెడ్డి 55 సార్లు ఢిల్లీకి వెళ్లారు తప్ప ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను ఏమాత్రం కూడా పట్టనటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. కనీసం ₹1 కూడా తెచ్చింది లేదు ఢిల్లీ నుంచి. పూర్తిగా మహిళా అధికారులు ఇంత ఇబ్బందులు పడుతున్నా సెక్రటరియట్ నుంచి ఐఏఎస్ అధికారులు కావచ్చు, లేదంటే మహిళా అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మంత్రుల నివాసానికి ఆ రాత్రిపూట వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది, అంతా మంత్రులు పిలిపించుకోవాల్సినటువంటి సందర్భం ఏంటి అని కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితులు. కనీసం
రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ విషయంలో జోక్యం కల్పించుకోకపోవడం, ఆ అంశం పైన ఏదైతే ప్రధానంగా రివ్యూ చేయకపోవడం, సమీక్ష చేయకపోవడం పట్ల రాష్ట్ర ప్రజల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత అయితే లభిస్తోంది. పూర్తి స్థాయిలో ఈ అంశం పైన ఎంక్వైరీ చేయాలంటూ కూడా కోరుతున్నారు. కనీసం ఒక రివ్యూ కూడా చేపట్టకపోవడం రాష్ట్ర ముఖ్యమంత్రి పాలనకు ఇది ఒక అద్దం పడుతున్నటువంటి సందర్భం అయితే మనకు కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రజలంతా కూడా ఈ అంశాలన్నింటినీ కూడా గమనిస్తున్నటువంటి సందర్భాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. అమూల్య, థ్యాంక్ యూ కిరణ్.